హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇది సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీత, చిన్ని నిద్రపోతూ ఉంటారు. చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ తెల్లవారుతూ ఉంటుంది. కానీ సీత ఏంటి ఇంకా నిద్ర లేవలేదు? అరే, తెల్లవారిపోయింది. ఎక్కడ పని అక్కడే ఉంది. త్వరగా లేచి చేయాలి. అమ్మయ్య, చిన్ని పడుకునే ఉంది. ఇప్పుడు నేనిక పని చేసుకుంటాను. అలా సీత వంటగది మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అంతలో ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముతూ ఒక అమ్మాయి వస్తుంది. రావాలమ్మా రావాలి. రబ్బర్ బ్యాండ్స్, చెవిదుద్దులు, గాజులు, బొట్టు బిళ్ళలు, చెంపపిండులు. రావాలమ్మా రావాలి, త్వరగా రావాలి, బండి వెళ్ళిపోతుంది. అరే, ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మాయి వచ్చినట్టుందే. వెళ్ళి చూద్దాం, ఏమైనా కొనాల్సినవి ఉన్నాయేమో. ఒకసారి చిన్ని లేచిందేమో చూద్దాం. అమ్మయ్య, చిన్ని లేవలేదు. లేచుంటే అవి మొత్తం కొనమని చాలా చాలా గొడవ చేసేది. చిన్ని లేవకపోవడమే మంచిది. నేను వెళ్ళి త్వరగా చూస్తాను. అలా అంటూ సీత బయటికి వెళ్తుంది. సీత, ఎలా ఉన్నావు? ఏం కావాలి నీకు? ఏం కావాలంటే అవి బాస్కెట్ లో వేసుకో. బాగానే ఉన్నాను రేఖ. బ్యాంగిల్స్, స్టిక్కర్స్, ఇంకా ఇంకా ఆగాగు చూస్తున్నాను. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రలేస్తారు. సీత, సీత, ఈ సీత ఎక్కడికి వెళ్ళిందో? ఎంత పిలిచినా పలకడం లేదు. నేనేమో ఉదయాన్నే పొలానికి వెళ్ళాలని చెప్పాను. వస్తున్నానండి. గట్టిగా పిలవకండి, చిన్ని నిద్రలేస్తుంది. చిన్ని గాని వచ్చిందంటే అవి ఇవి అంటూ అన్ని అడిగి విసిగిస్తుంది. అది నిజమే. సరే మరి, నేను పొలానికి వెళ్ళొస్తాను. అలాగే అండి, వెంటనే వచ్చేయండి. నేను టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను. ఇంకేమైనా కావాలా సీత? ఏం కావాలంటే అవి తీసుకో. ఎంత టైం అయినా పర్వాలేదులే, నేను ఇక్కడే ఉంటాను. అవును, గీత ఎక్కడికెళ్ళింది? కనిపించడం లేదు. గీత ఇంట్లోనే ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తుంది? నువ్వే సరిగ్గా చూసుండవు. ఇల్లు చూసుకోవడమే సరిపోతుంది తనకి. అది సరే గాని ఈ లిప్స్టిక్, ఒక అద్దం. అమ్మయ్య, ఇక ఇంతేలే, చాలు. ఇవన్నీ వేస్తాను ఈ బాస్కెట్లో. అంతలో అక్కడికి చిన్ని వస్తుంది. మమ్మీ, ఏం చేస్తున్నారు? వామ్మో, చిన్ని నిద్రలేచింది. అయ్యో, ఇక గోల గోల చేస్తుంది. అవి కావాలి, ఇవి కావాలి అంటూ. వావ్ ఆంటీ, నాకు క్లిప్స్ కావాలి. ఉన్నాయా మీ దగ్గర? అవి కూడా మోడల్ మోడల్ క్లిప్స్ కావాలి. ఉన్నాయి చిన్ని, ఇవి చూడు. ఈ మోడల్ చూడు, నీకు నచ్చాయో లేదో. అలా ఆవిడ రకరకాల క్లిప్స్ చూపిస్తూ ఉంటుంది. ఆంటీ, ఈ క్లిప్ ఎంత? చాలా బాగుంది. నీకు ఏం కావాలంటే అవి తీసుకో చిన్ని. డబ్బులు మీ మమ్మీ ఇస్తుందిలే. అవునవును, అది నిజమే. మమ్మీ ఇస్తుంది కదా, నాకేం కావాలంటే అవి కొనుక్కుంటాను. మా మమ్మీ ఏమీ అనదు. ఇంకా చాలే చిన్ని. అందుకే నువ్వు నిద్ర లేవకముందే నేను ఈ ఐటమ్స్ అన్ని తీసుకుని లోపలికి వచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వు నిద్ర లేచేశావు. అంతలో అక్కడికి తార కూడా వస్తుంది. ఏంటి సీత, చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ కొన్నట్టున్నావు? అదేం లేదు తారా, ఇంట్లోకి అద్దం ఇంకా చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నానంతే. అవునులే సీత. ఇంతకీ గీత ఎక్కడుంది? గీత కనిపించడం లేదు. గీత ఇంట్లోనే ఉంది. నేను కాల్ చేసి చెప్తాను ఫ్యాన్సీ అమ్మాయి వచ్చిందని, బయటికి రమ్మని. అలా అనుకుంటూ సీత లోపలికి వెళ్లి గీతకి కాల్ చేస్తుంది. హలో గీత, ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే అమ్మాయి వచ్చింది. ఏమైనా తీసుకోవాలా? నువ్వు గాని ఏమైనా తీసుకోవాల్సి ఉంటే బయటకు వస్తావా? అక్క, నేను కొనాల్సినవి ఉన్నాయి, వస్తున్నాను. అలా గీత కాల్ కట్ చేసి బయటకు వస్తుంది. అరే తారా అక్క, ఎంతసేపు అయింది మీరొచ్చి? నేను ఇప్పుడే వచ్చాను గీత. నువ్వు రాలేదేంటని సీతను అడిగితే కాల్ చేస్తానని చెప్పింది. అవునక్క, సీత అక్క కాల్ చేసింది, అందుకే వచ్చాను. నేను తీసుకోవాల్సిన వస్తువులు కూడా చాలా ఉన్నాయి. దువ్వెన, స్టిక్కర్ ప్యాకెట్స్, ఇయర్ రింగ్స్,
ఇంకా నల్ల పూసలు, రబ్బర్ బ్యాండ్స్ కూడా కావాలి. ఓ తీసుకో గీత, ఏం కావాలో చూసుకో. అంతలో అక్కడికి జున్ను మున్ని కూడా వస్తారు. బెలూన్ బెలూన్, నాకు బెలూన్ కావాలి, బాల్స్ కూడా కావాలి, బాల్స్ బాల్స్. నేను ఆడుకుంటా. అలా అంటూ జున్ను మారం చేస్తూ ఉంటాడు. అరే జున్ను, నువ్వు ఎప్పుడు ఇంతే, ఏది కావాలంటే అదే అంటావు, అస్సలు వదిలిపెట్టావు. ఆంటీ, బెలూన్స్ అంట జున్నుకి ఇవ్వండి. అక్కడ ఉన్నవారంతా జున్ను మాటలకి నవ్వుతూ ఉంటారు. ఓ పోనీలే, చిన్న పిల్లాడు కదా, ఆడుకోవటం కోసం అడుగుతున్నాళ్లే. ఇదిగో జున్ను, తీసుకో బెలూన్ అంటూ ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే ఆవిడ జున్నుకి బెలూన్స్ ఇస్తుంది. రేఖ, నాకు స్టిక్కర్ ప్యాకెట్స్, రబ్బర్ బ్యాండ్స్ చూపించు. అలా గీత అన్ని చూస్తూ ఉంటుంది. మమ్మీ, నేను కూడా రబ్బర్ బ్యాండ్స్ ఇంకా హెయిర్ క్లిప్ కొనుక్కుంటాను. ఓ ఇంకేముంది, మా మున్ని కూడా స్టార్ట్ చేసింది. సరే సరే, చూడు ఇంకేం చేస్తాను. అంతలో సీత డబ్బులు తీసుకుని అక్కడికి వస్తుంది. ఏం కాదులే తారా, చిన్నపిల్లలు కదా, అలాగే అడుగుతారు. మా చిన్ని కూడా అంతే, వచ్చి చాలా గోల చేసింది. సీత ఆంటీ చాలా మంచి వాళ్ళు. థ్యాంక్ యూ సీత ఆంటీ. అలా అంటూ మున్ని కావలసినవి తీసుకుంటుంది. రేఖ, మా బిల్లు ఎంత అయిందో చెప్పు. ఇంకా ఎక్కడి పని అక్కడే ఉంది, త్వరగా వెళ్ళాలి. లేట్ అయితే రాజా ఊరుకోరు. అలా గీత డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాది కూడా చెప్పు రేఖ, నేను వెళ్ళాలి. మా మున్ని కూడా స్కూల్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది అంటూ తార కూడా డబ్బులిచ్చి మున్నిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సీత కూడా చిన్నిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఓ రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, అద్దాలు, రావాలంబా రావాలి, బండి వెళ్ళిపోతుంది. అలా అనుకుంటూ రేఖ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.